హాయ్ హలో వెల్కమ్ టు జాసన్ మీడియా. తినే ప్యాన్లో విషం పెట్టి చంపాలనుకున్నారు. ఎలా బయటపడిందంటే కమెడియన్ బాబు మోహన్ కామెంట్స్. ప్రముఖ సినీ నటుడు, రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి బాబు మోహన్ తన జీవితంలోని అనూహ్య సంఘటనలను, సినిమా విశేషాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. నటుడిగా, గొప్ప వ్యక్తిగా, నాయకుడిగా ప్రజలకు సుపరిచితమైన ఆయన గత కొన్ని నెలలుగా రాజకీయంగా అంత చురుగ్గా కనిపించకపోవడానికి గల కారణాలను, తన నటన ప్రయాణంలోని జ్ఞాపకాలను, ప్రస్తుత ఆరోగ్య స్థితిని వివరించారు. గత కొన్ని నెలలుగా ఆహారాన్ని పూర్తిగా మానేసి కేవలం పండ్లు, పండ్ల రసాలు, రాగి జావ వంటి వాటిని తీసుకుంటున్నానని ఆయన తెలిపారు. ఒకప్పుడు భోజన ప్రియుడనని, మాంసాహారం లేకుండా ఉండలేనని, కానీ ఇప్పుడు చికెన్ను చూసినా తినబుద్ధి కావటం లేదని చెప్పారు. ఏదైనా ఒకసారి వద్దు అనుకుంటే దాని గురించి పెద్దగా పట్టించుకోనని, ఆ అలవాట్లను మానేయగలనని తన బలమైన సంకల్పాన్ని తెలియజేశారు. రోజుకు 30 నుంచి 35 మిఠా కాకుండా కాశ్మీర్ కీమం, జదా పాన్లను తినే బాబు మోహన్ ఒక్కసారి సంగారెడ్డిలోని తన నియోజకవర్గం నుండి హైదరాబాద్ వస్తుండగా ఓ పాన్ షాప్లో పాన్ కట్టించుకున్నారు. మెయిన్ రోడ్ ఎక్కిన తరువాత పాన్ వేసుకుందామని భావిస్తుండగా ఉన్నట్లుండి ఎస్పీ నుండి ఫోన్ వచ్చిందని చెప్పారు. బాబు మోహన్ గారు, మీరు పలానా దగ్గర పాన్ తీసుకున్నారా అని అడగ్గా అవునని బదులిచ్చానని, వెంటనే ఎస్పీ వద్దు వద్దు తినకండి అని హెచ్చరించారని గుర్తు చేశారు. ఆ వెంటనే మరొక ఫోన్ వచ్చిందని, ఒక మహిళ ఏడుస్తూ సాబ్ పాన్ నై కానా ఇస్మే జహర్ హై అని చెప్పిందని అన్నారు. ఎస్పీ మళ్ళీ ఫోన్ చేసి సీరియస్ గా పాన్ లో విషయం ఉందని వెంటనే పడేయమని చెప్పడంతో ఆ పాన్ ను పడేశానని చెప్పుకొచ్చారు. ప్రత్యర్థులు తనను చంపేందుకు పాన్ లో విషం కలిపారని బాబు మోహన్ వెల్లడించారు. భగవంతుడి దయ వల్ల ఆ ప్రమాదం నుండి బయటపడ్డానని, ఆ సంఘటన తరువాత పాన్ తినడం పూర్తిగా మానేశానని చెప్పారు. దైవ సంకల్పం తన ప్రాణాన్ని కాపాడిందని, అదే సమయంలో తనకు పాన్ అలవాటు మానేసేలా చేసిందని అన్నారు. అంకుశం సినిమా విడుదలైన వారం రోజుల్లోనే 10 సినిమాల్లో బుక్ అయ్యానని, దాసరి సినిమాకే డేట్ లేని పరిస్థితి వచ్చిందని ఆయన సంతోషంగా చెప్పారు.